అందరికీ నమస్కారం. నా పేరు వంశీవర్ధన్ రెడ్డి. నేను గాంధీ టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు శతకవ పద్యాలు చెప్పబోతున్నాను. మొదటిది, దానం చేయలేరని అధార్మికుకు సంపదలుండి ఉండినన్ దాని ఫలాయనంబగుట తథ్యము. బూరుగు మ్రాను గాచినన్ దాని ఫలము దొరక వృధా పడిపోవే ఎండి గాలిచే గానలలోన నెమిడికి గాక యభోజ్యములౌట భాస్కర. భావం: ఓ భాస్కరా, బూరుగు చెట్టు కాయలు తినేందుకు పనికిరావు. అవి ఎండి గాలి వలన వృధాగా అడవిలో పడిపోతాయి. అలాగే దానం చేయని పిసినారి సంపద ఎవరికి ఉపయోగపడక నశించిపోతుంది అని ఈ పద్యం యొక్క భావం. రెండవది, కనక విశాల చేర భవకానన శాత పుటార దార సజ్జన పరిపాల శీల దివ్యస్తుత సద్గుణ కాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన సార సారయస దాశరథి కర్ణాపయోనిది. భావం: దయాసముద్రుడైన శ్రీరామ, బంగారంతో నేసిన విశాలమైన బట్టలను ధరించిన వాడా, నీవు పదునైన గొడ్డలితో సంసారం అనే అడవిని నాశనం చేసి సజ్జనులను రక్షించినావు. నీవు దేవతలు స్తుతించే గుణాలు కలిగి అగ్ని వంటి శౌర్య పరాక్రమాలతో నిండిన శరత్తులోని మేఘమాలిక వలె అలరినావు. నీవు మంచి మల్లెల వలె గంధం వలె పరిమళాన్ని కలిగి పచ్చకర్పూరం వంటి కీర్తితో మెరుస్తున్నావు. ధన్యవాదాలు.